మనం నమ్మకంతో భక్తితో శంకరుడికి దగ్గర అవ్వాలి కానీ అందులో ఉన్నంత ఆనందం ఇంకెందులో ఉందండి. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నువ్వు శంకరుడికి దగ్గర అవ్వడం ముఖ్యం, నువ్వు శంకరుడికి ప్రేమగా మారడం ముఖ్యం, నువ్వు శంకరుడి యొక్క అనుభూతిని చెందడం ముఖ్యం. అది ముఖ్యమయ్యాక అది పోతున్నాగా నీలో కోరికలు పెద్దగా ఏముంటాయండి. ఎందుకంటే నేను శంకరుడికే దగ్గర అయ్యాను, చాలా నాకు ఈ జీవితానికి అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి, చాలా మంది డిసప్పాయింట్ ఏంటంటే, తను ఒకటి ఏదో గట్టిగా ప్రయత్నిస్తాడు, ఆ ప్రయత్నంలో కొన్ని మలుపులు వస్తాయి. కానీ శంకరుడు ఏం చేస్తారంటే, నీకు ఆ ప్రయత్నానికి మించిన రిజల్ట్ నీకు ఇంకొక దానికి ఇస్తాడు. ఎందుకంటే వీడికి ఇది సెట్ కాదు, వీడికి దీనికి మించింది ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పేసి ఆ దాన్ని సిద్ధం చేస్తూ ఉంటాడు పరమేశ్వరుడు. ఆ సిద్ధం చేసిన దానికి కూడా నిన్ను ఒక రూట్లో తీసుకెళ్తాడు ఈశ్వరుడు. సో వీడికి దీనికన్నా ఇది ఇంకా ముఖ్యమైనది, దీంట్లో స్థిరత్వం ఉంటుంది. ఈ సపోజ్ జాబే అనుకుందాం, నువ్వు ఒక జాబ్ ట్రై చేస్తున్నావు, కాలేదు, అలా ఎన్నో మార్పులు వచ్చాయి. కానీ ఈశ్వరుడు ఏమనుకుంటాడంటే, వీనికి ఇది స్థిరత్వం కాదు, ఇది స్థిరత్వం అని చెప్పేసి ఈ రూట్లో తీసుకెళ్లి అక్కడ స్టాప్ చేస్తాడు. ఎందుకంటే వీడు ఇందులో ఉంటే బాగుంటాడు, వీడు ఇందులో బ్రతుకుతే బాగుంటాడు, వీని ఫ్యామిలీ అందరూ ఇందులో ఉంటే స్థిరంగా బ్రతుకుతారని చెప్పేసి ఈ రూట్లకి వెళ్ళి తీసుకెళ్లి ఆ రూట్లో స్థిరంగా నేను ఉంచుతాడు పరమేశ్వరుడు. దానికోసం ఈశ్వరుడు కొన్ని రూట్లలో తీసుకెళ్లి అక్కడ స్థిరంగా సిద్ధం చేస్తాడు పరమేశ్వరుడు. సో ఈశ్వరుని నమ్ముకోవాలి కానీ ఆయన రూట్ మ్యాపే వేరు, అలా ఉంటుంది పరమేశ్వరుడికి. హర హర మహాదేవ శంభో శంకర శివకేశవై నమః.